నాగరాజు జీవితం ఈరోజు మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 రూల్స్ 2011 నియమావళిని అనుసరించి ముఖ్యాంశాలను మరి ప్రజలందరికీ విపులంగా తెలియజేయపడడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి సూచనలతో మరి ఈరోజు గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారితో ఆవిష్కరింపజేసుకున్నాం. మరి ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో, అలాగే తహసీల్ కార్యాలయాల్లో కూడా అతికించడం జరుగుతుంది. అట్లాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి నిజంగా ఇప్పుడు వయోవృద్ధులను తల్లిదండ్రులను పిల్లలు నిరాదరిస్తున్నారు. ఈ నిరాదరిస్తున్నందుకు వారికి తగు చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో కలిస్తే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా మా జగిత్యాల జిల్లాలో ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి ఎన్నోసార్లు కూడా కలెక్టర్కి చెప్తానే ఉన్నారు. అట్లాగే వారి చలవతోనే మాకు ఒక ఆర్డీఓ కార్యాలయంలో మాకు కౌన్సిలింగ్ కేంద్రంకు ఒక గదిని కూడా అప్పటి కలెక్టర్ కేటాయించడం జరిగింది. గత యాస్మిన్ భాష ఉన్న నిధులు కూడా గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మంజూరు చేయించారు. మేము ఇంత సామాగ్రి కోసం మా డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంతంగా ఆ గదిని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఈ నిరాదరణకు గురైన వయోవృద్ధులు మా దగ్గరికి వస్తే మేమే వారి తరఫున పిటిషన్లు రాసి ఆర్డీఓ గారికి సమర్పిస్తున్నాం. వారికి ఎలాంటి డబ్బులు కూడా అవసరం లేదు. మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వెంటనే వారికి తగు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. ఈ నిరాదరణకు గురి చేస్తున్న కోడళ్ళకు కానీ కొడుకులకు కానీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఆ కౌన్సిలింగ్ వినని వారికి మాత్రం గౌరవ ఆర్డీఓ ట్రిబ్యునల్ చైర్మన్ గారి వద్ద ఈ కేసు దాఖలు చేసి వారి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఈ కేసులో 90 రోజుల్లో పరిష్కరించాలని ఈ చట్టంలో ఉంది. అంతేకాకుండా ఈ వయోవృద్ధులను విస్మరిస్తున్న ఎవరైనా ఆర్డీఓ తీర్పును పాటించకపోతే 3 నెలల జైలు శిక్ష, జరిమానా కూడా విధించడానికి చట్టంలో వీలుంది. ఆ దృష్ట్యా మరి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గారు, కొరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి గారు, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారు సత్వరం కేసులు పరిష్కరించి మన జగిత్యాల జిల్లా రాష్ట్రంలోని నెంబర్ 1గా నిలిపినందుకు వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారి తరఫున మా తరఫున కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఈరోజు నుంచి సీనియర్ సిటిజన్స్కు మరియు వారి పిల్లలకు అవగాహన వచ్చే విధంగా, ప్రజలకు అవగాహన వచ్చే విధంగా ఒక గోడ పత్రికలు కావచ్చు, ఒక పాంప్లెట్ను రిలీజ్ చేయించడం జరిగింది. ఇటు రిలీజ్ చేయించిన గౌరవ పెద్దలు మరి అశోక్ కుమార్ గారికి, విశ్వనాథ్ గారికి, కృష్ణయ్య గారికి, ప్రభాకర్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మా సోదరి జలజ గారికి అందరు కూడా హృదయపూర్వక అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న అసోసియేషన్. ముఖ్యంగా వయోవృద్ధులు అంటే వృద్ధులే కాదు, 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్సే. వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఎవరైనా పిల్లల ద్వారా నిరాదరణ కావచ్చు, లేదా కొందరు పిల్లలు లేని వాళ్ళు ఉండి కొన్ని ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కానీ కొన్ని న్యాయ సలహాలు అవసరం ఉన్నప్పుడు, లేదా వారికి కొన్ని ఇంకా భూ సమస్యల పరిష్కారం కానీ ఇట్లాంటివి అన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మరి వారికి ఒక చిన్న గదిని కూడా నేను ఇప్పించడం జరిగింది. ఇంతకుముందు చెప్పారు, అది ఆడియో ఆఫీస్కి కొద్దిగా ముందుగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కూర్చొని ఎవరైనా వయోవృద్ధులు వారికి ఇబ్బందులు ఉండి పోయినప్పుడు వీరి అవసరమైతే
ఆర్డీఓ గారి దగ్గర పిటిషన్ పెట్టించి ఆర్డీఓ గారికి పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి వారి ద్వారా కౌన్సిలింగ్ కావచ్చు లేదా పిల్లలకు ఆదేశాలు జారీ చేయించి ఎవరైనా ధిక్కరిస్తే చట్టరీత్యా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నది. కానీ పెంచిన పిల్లలు సరిగ్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇలాంటి అసోసియేషన్ ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది. మరి అలాంటి అవసరం లేకుండా మరి యువత కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఈ సీనియర్ సిటిజన్స్కు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద కూడా ఉంది. మరి ఆ బాధ్యతను విస్మరించిన పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సమాజంలో వివిధ రకాల అంశాలు ఉంటాయి. వాళ్ళకు వైద్యం కావచ్చు లేదా న్యాయ సలహాలు కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు వారికి ఏమేమి అవకాశాలు ఉన్నాయని చెప్పి అవగాహన తెలపరుస్తూ గొడవపత్రిక రిలీజ్ చేయించారు. ఈ సందర్భంలో నేను ఈ అసోసియేషన్ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.